ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్ర సాధన ఛానల్కి స్వాగతం. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది శివరాత్రి పూజా విధానం గురించి చెప్పబోతున్నాను. ప్రతి సంవత్సరం మన యూట్యూబ్ ఛానల్లో ఏ విధంగా అయితే శివరాత్రి గురించి పూజా విధానం గురించి మనం చెప్తున్నామో అలాగే ఈ సంవత్సరం కూడా చెప్పబోతున్నాము. అయితే ఇక్కడ శివరాత్రి రోజు అంటే అందరూ ఎలా అంటే సామాన్యంగా మనం పూజ చేస్తూ ఉంటారన్నమాట. అయితే తాంత్రికంగా శివుణ్ణి ఆరాధించడం వల్ల మనకు సామాన్యంగా మనం పూజించిన ఫలము దక్కుతుంది. అలాగే తాంత్రిక పద్ధతుల్లో ఏ విధంగా మనం పూజిస్తే ఫలం దక్కుతుందో ఆ విధంగా దక్కుతుందన్నమాట. అంటే చాలా ఎక్కువగా మనకు పుణ్యం అనేది రావడం జరుగుతుంది. అలాగే శివానుగ్రహం కూడా చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. ఇక్కడ తాంత్రికంగా మనం చేయడం వల్ల ఇంకొక రెండో ఫలితం కూడా ఉంటుంది. తాంత్రికంగా మనము ఏ వస్తువులను అయితే వాడుతూ ఉంటామో ఆ తాంత్రిక పూజ శివ పూజ అనేటువంటి చేస్తామో దానివల్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితం కూడా మనకు లభించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ సంవత్సరం నేను మీకు చెప్పబోయేటువంటి ఈ శివరాత్రి పూజా విధానంలో కేవలము ఇది చేయడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది, ఎక్కువగా పుణ్యం లభిస్తుంది, అలాగే మన కోరికలు నెరవేరుతూ ఉంటాయి. అలాగే ఇంకా శని యొక్క బాధలు అనేటువంటివి చాలా పూర్తిగా అంటే మనకు 100%లో ఒక 60% వరకైతే మనకు శని యొక్క దుష్ఫలితాలు తగ్గుతూ ఉంటాయన్నమాట. అంటే ఏలినాటి శని ఉన్నటువంటి వారు, అష్టమ శని ఉన్నటువంటి వారు, శని దశ నడుస్తున్నటువంటి వారు, అలాగే అర్ధాష్టమ శని ఉన్నటువంటి వారు, ఇలా ప్రతి వారు కూడా ఈ శివలింగాన్ని కనుక పూజించినట్లయితే తప్పకుండా శని యొక్క బాధల నుంచి సంపూర్ణంగా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ శివరాత్రి రోజు మనం చేసే శివలింగంలో ఎటువంటి మనం శనికి సంబంధించి పూజ కూడా మనం చేయము. కానీ మనకు ఫలం మాత్రం శని యొక్క ప్రభావము, దుష్ప్రభావము. అంటే అనుకూల పరిస్థితులు మాత్రమే శని నుంచి వస్తాయన్నమాట, ప్రతికూల పరిస్థితులు రావన్నమాట. ఆ విధంగా జరుగుతుంది, అది ఒక ఫలం అన్నమాట. అయితే ఈ శివరాత్రి రోజు మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటంటే కేవలము 5 సార్లు పూజ చేయాలి. అంటే ఉదయము 6 గంటల నుంచి మొదలు పెడితే 7 గంటల లోపు, లేదా 5 గంటల నుంచి 7 గంటల లోపు ఆ సమయంలో మాత్రమే పూజించాలి. అలాగే ఒకటో పూజ ఇదన్నమాట. అలాగే రెండవ పూజ వచ్చేసి 12 గంటల నుంచి 2 గంటల సమయం లోపు చేయాలన్నమాట. అలాగే ఇది రెండవ పూజ. ఇంకా మూడో పూజ వచ్చేసి సాయంత్రం 5 గంటల నుంచి అలాగే 7 గంటల సమయంలో మధ్యలో చేయాలన్నమాట. ఇది మూడవ పూజ. ఇంకా నాలుగవ పూజ శివుడు లింగోద్భవ సమయము రాత్రి 12 గంటల సమయం అన్నమాట. 12 గంటల నుంచి 1 రాత్రి అర్ధరాత్రి 1 గంట సమయం వరకు మాత్రమే మనము శివ పూజ అనేటువంటిది చేయాలి. ఇది నాలుగవ పూజ. అలాగే ఇంకా 5వ పూజ వచ్చేసి మరునాడు ఉదయం అంటే శివరాత్రి తెల్లారి ఉదయము మనం మన జాగారాన్ని వదిలిపెట్టి శివుడికి 5వ పూజ చేయాలి. ఈ 5వ పూజ తర్వాతనే మనకు 5 సార్లు సంపూర్ణంగా శివుని యొక్క పూజ చేసిన ఫలం వస్తుంది. అలాగా శివలింగాన్ని కూడా మనము నీటిలో కలపవచ్చు అన్నమాట. అయితే ఈ శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మొట్టమొదట మనము ఒక గుప్పెడు అంటే ఒక 50 గ్రాముల తెల్ల ఆవాలు తీసుకొచ్చుకోవాలి. తెల్ల ఆవాలు మాత్రమే పనిచేస్తాయి. లేదా తెల్ల ఆవాలు మనకు లేవు అన్నట్లయితే నల్ల ఆవాలైనా సరే వాడుకోవచ్చు. ఈ తెల్ల ఆవాలను పూర్తిగా పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ తెల్ల ఆవాలు అన్నింటిలో కూడా మనము పూర్తిగా పాలు కలపాలన్నమాట. లేదా పాలు లేని పక్షంలో పెరుగు కూడా కలపవచ్చు. కలిపి శివలింగాకారంగా మనం చేసుకోవాలి. శివలింగం ఎలా ఉంటుందో మనం అలాగే చేసుకోవాలన్నమాట. దీనికి బొటనవేలు అంత మాత్రమే పరిమాణం మాత్రమే ఉండాలి అన్నటువంటి ఎక్కడ నియమం లేదు. మనం శివలింగం ఎంత పెద్ద పరిమాణంలో అయినా చేసుకోవచ్చు. ఒకటే రోజు మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి దీనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. అలాగే మరొకటి ఏంటంటే ఈ శివలింగాన్ని పూజించినప్పుడు తప్పనిసరిగా ఏదైనా విస్తరి అనేటువంటిది ఉండాలి, లేదా అరిటాకు ఉండాలి, లేదా ఏదన్నా ఒక పేపర్ అయినా సరే, పేపర్ ప్లేట్ అయినా సరే పెట్టాలి. అందులో మాత్రమే పూజించాలి. అందరూ చాలాసార్లు మమ్మల్ని అడగడం జరిగింది, ఇలాంటి శివలింగాలకు మనము అభిషేకం చేయలేం కదా అని చెప్పేసి. అయితే అభిషేకం చేయలేనప్పుడు 1-2 చుక్కలు మాత్రమే మనం పూజ చేసిన సమయంలో అలా తాకించవచ్చు శివలింగానికి. దానివల్ల కూడా మనకు అభిషేకం చేసినటువంటి పుణ్యఫలమే వస్తుందన్నమాట. ఇంకా మీకు పూజా విధానాన్ని చెప్తున్నాను. ఈ శివలింగాన్ని ఒక విస్తరి లేదా ఒక పేపర్ ప్లేట్లో కనుక పెట్టుకోవాలి. మొదట పెట్టుకున్న తర్వాత 2 దీపాలు వెలిగించాలి. అది నెయ్యితో అయినా వెలిగించవచ్చు, మామూలు నువ్వుల నూనెతో అయినా వెలిగించవచ్చు. 2 ఒత్తులుగా
మనము వత్తులు వేసి దీపారాధన అనేటువంటిది చేయాలి. ఆ తర్వాత మనం సాధారణంగా ఏ విధంగా అయితే మనము అభిషేకము అలాగే పువ్వులు ఏ విధంగా అయితే మనం అర్పిస్తూ ఉంటామో అలాగే అర్పించాలన్నమాట. ఆ తర్వాత అగరబత్తీలు అలాగే వెలిగించాలి. మన దగ్గర అగరబత్తుల తర్వాత మన దగ్గర కనుక ఈ గుగ్గిలం పొగ అనేటువంటిది కనుక ఉన్నట్లయితే, గుగ్గిలము అనేటువంటిది ఉన్నట్లయితే దాన్ని కూడా మనము అలా పొగ చూపించడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. అలాగే ఈ పద్ధతి అయిపోయిన తర్వాత చివరిగా మనం మహానైవేద్యం పెట్టాలన్నమాట. మహానైవేద్యం ఏంటంటే ఏదైనా ఒక 5 రకాల పళ్ళు కానీ, ఏదైనా 5 రకాల స్వీట్స్ కానీ, లేదా ఏవైనా సరే 5 రకాల ఫలాలు, 5 రకాల నైవేద్యాలు తయారు చేయాలి. చేసిన తర్వాత అది కాస్త మాత్రమే మొదటిసారి పూజకు పెట్టాలి, రెండోసారి పూజకు కూడా అలానే పెట్టాలి, మూడోసారి పూజకు కూడా అలానే పెట్టాలి, నాలుగోసారి కూడా. ఇంకా 5ఓసారి మాత్రం మనం స్పెషల్గా ఏదైనా సరే ఉదయకాలంలో మనం చేసుకోవచ్చు అన్నమాట. అలా పెట్టవచ్చు. ఇంకా మనం నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రం కర్పూర హారతి అనేటువంటిది వెలిగించాలి. అది పచ్చ కర్పూరమైనా పర్వాలేదు, ముద్ద కర్పూరమైనా పర్వాలేదు, మామూలు కర్పూరమైనా పర్వాలేదు, బిళ్ళ కర్పూరమైనా పర్వాలేదు, ఎలా అయినా వెలిగించవచ్చు. అలా వెలిగించి ఆ హారతిని మనం తీసుకోవాలి. మొదట ముందుగా దేవునికి చూపించిన తర్వాత మాత్రమే మనం తీసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ఇంట్లో వాళ్ళకి చూపించాలి. ఆ తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి డబ్బు ఎక్కడైతే పెడతామో ఆ డబ్బు పెట్టే చోట్లకు కూడా చూపెట్టాలి. మన ఇంట్లో ఉన్నటువంటి మిర్రర్ ఏదైతే అద్దం ఉంటుందో అద్దానికి కూడా చూపించాలి. మన ఇంటికి ఉన్నటువంటి ముఖ్య గుమ్మము, ముఖ్య దర్వాజా దానికి కూడా చూపించాలన్నమాట. అలా చూపించినట్లయితే మనకు మంచి ఫలితం వస్తుంది. ఇంకా చూపించకుంటే ఇంట్లో వాళ్ళు చూసినా పర్వాలేదు. ఈ విధంగా చేయాలన్నమాట. ప్రతిసారి ఈ విధంగానే పూజ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత 5 పర్యాయాలు పూజ చేయాలి. ఆ తర్వాత ఇంకా ఈ శివలింగాన్ని ఒక నీటిలో కలిపి ఏదైనా చెట్టుకైనా పోయవచ్చు. లేదా మన ఊర్లలో ఎక్కడైనా చెరువులు ఉన్నట్లయితే, నదులు ఉన్నట్లయితే, లేదా వాగులు ఉన్నట్లయితే, పారే నీరు ఎక్కడైనా ఉన్నట్లయితే, లేదా కెనాలైనా పర్వాలేదు, అందులో కనుక నిమజ్జనం చేయాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ శివలింగాన్ని మాత్రం నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం ఒక పచ్చని ఆకు మాత్రం శివలింగం కింద ఉండాలన్నమాట. బేస్ కింద, శివలింగం కింద మన చేతిలో ఒక ఆకు పెట్టుకొని ఆ తర్వాత మాత్రమే శివలింగాన్ని తీసుకెళ్ళి వాటర్లో కలపాలి. ఇంట్లో మనం బకెట్లో కలపాలనుకున్నా కూడా అదే విధంగా మనం కలపాలి. మన చేతిలో ఒక ఆకు పెట్టుకోవాలి, దానిపైన శివలింగం పెట్టుకొని నీటిలో వేయాలన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే మనకు శివుని యొక్క సంపూర్ణ అనుగ్రహం వస్తుంది. అలాగే ఏలినాటి శని బాధలు, సంపూర్ణ అన్ని శని యొక్క బాధలు మనకు తొలగుతాయన్నమాట. శివానుగ్రహం వస్తుంది. కోరిన ఏ కోరికలైనా సరే తొందరగా మనకు నెరవేరడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, అలాగే కన్ను దిష్టి, అలాగే ఇంకా మనకు దిష్టి దోషాలు, ఏడుపు, నరఘోషలు కావచ్చు, ఇంకా ఏదైనా చేతబడి యొక్క ప్రభావం ఉన్నట్లయితే కూడా ఈ శివలింగం పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. అంటే లాక్కుంటుందన్నమాట. ఇంట్లో ఉన్నటువంటి ఎనర్జీని, దుష్ట ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ శివలింగం లాక్కుంటుందన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే మనకు సంపూర్ణంగా మనకు ఈ దుష్టశక్తుల నుంచి మనకు ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. అలాగే మన పనులు కూడా త్వరగా అవుతాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్ర సాధన ఛానల్కి స్వాగతం.